Hey guys, welcome to codezoid YouTube channel. This is our third lecture in C language. ఈ వీడియోలో మనం C languageలో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. First of all, variables in C. A variable is a data name that may be used to store a data value. A variable may take different values at different times during execution. వేరియబుల్ అంటే మనం ఒక డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక కంటైనర్ లాంటిది. మనం వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వేరియబుల్లో వాల్యూ ఉండొచ్చు లేదా ఆ వేరియబుల్ అనేది ఎంటీగా ఉండొచ్చు. క్రియేట్ చేసిన వేరియబుల్ వాల్యూ అనేది మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు చేంజ్ అవుతుంది. ఏ వేరియబుల్ నేమ్ కెన్ బి చూజన్ బై ద ప్రోగ్రామర్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే సో యాజ్ టు రిఫ్లెక్ట్ ఇట్స్ ఫంక్షన్. వేరియబుల్కి నేమింగ్ అనేది ప్రోగ్రామర్ ఇస్తాడు. ప్రోగ్రామర్ వేరియబుల్కి నేమింగ్ ఇచ్చేటప్పుడు ఆ వేరియబుల్ యొక్క పర్పస్ రిఫ్లెక్ట్ అయ్యేలా ఇవ్వాలి. ఎగ్జాంపుల్, యావరేజ్ మార్క్స్ స్టోర్ చేసుకోవడానికి యావరేజ్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తాం. ఒక పర్సన్ హైట్ స్టోర్ చేసుకోవడానికి హైట్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తాం. అలానే క్లాస్ స్ట్రెంత్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి క్లాస్ స్ట్రెంత్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తాం. ఈ విధంగా మనం ఇచ్చే వేరియబుల్ నేమ్స్ అనేవి మీనింగ్ఫుల్ వేలో ఉండాలి. వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్. Global variables. The variables declared outside of the main function are global variables. These are accessible anywhere in the program. మెయిన్ ఫంక్షన్కి బయట క్రియేట్ చేసే వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. మనం రాసిన ప్రోగ్రామ్ అంతటిలో ఎక్కడైనా ఈ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. లోకల్ వేరియబుల్స్. ద వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ బ్లాక్ ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్. దీస్ ఆర్ యాక్సెసిబుల్ ఎనీవేర్ విత్ ఇన్ దట్ బ్లాక్. లోకల్ వేరియబుల్స్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్ బ్లాక్ లోపల క్రియేట్ చేసిన వేరియబుల్స్. వీటిని ఓన్లీ ఆ ఫంక్షన్ వరకే యాక్సెస్ చేయగలం. ఈ విధంగా ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఉంటే దాన్ని ఒక బ్లాక్ అంటాం. ఐడెంటిఫైర్ రూల్స్. ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ గివెన్ బై ద ప్రోగ్రామర్. వైల్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్, సమ్ రూల్స్ మస్ట్ బి కన్సిడర్డ్. దోస్ ఆర్ కాల్డ్ ఐడెంటిఫైర్ రూల్స్. వేరియబుల్ నేమ్ అనేది ప్రోగ్రామర్ ఇస్తాడు, అలానే వేరియబుల్ పర్పస్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఇవ్వాలి అని చెప్పుకున్నాం కదా. కానీ వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. అవే ఐడెంటిఫైర్ రూల్స్. వేరియబుల్ నేమ్ మస్ట్ బిగిన్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్ స్కోర్. వేరియబుల్ నేమ్ అనేది లెటర్ లేదా అండర్ స్కోర్తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. నంబర్స్ లేదా స్పెషల్ సింబల్స్తో స్టార్ట్ అవ్వకూడదు. లెంత్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 8 క్యారెక్టర్స్. వేరియబుల్ నేమ్ అనేది 8 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండదు. అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ ఆర్ డిఫరెంట్. దట్ ఈస్, దిస్ నేమ్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ దిస్ నేమ్. వేరియబుల్ నేమ్స్ అనేవి మనం క్యాపిటల్స్ ఇస్తే క్యాపిటల్సే యూజ్ చేయాలి, స్మాల్ ఇస్తే స్మాలే యూజ్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ బి ఏ కీవర్డ్. మనం ఇచ్చిన వేరియబుల్ నేమ్ అనేది సి లాంగ్వేజ్లో ఉండే కీవర్డ్స్తో మ్యాచ్ అవ్వకూడదు. వైట్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు వేరియబుల్ నేమ్కి మధ్యలో స్పేసెస్ ఇవ్వకూడదు. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఏ వేరియబుల్స్ వ్యాలిడ్ అలానే ఏ వేరియబుల్స్ ఇన్వాలిడ్ అనేది తెలుస్తుంది. మొదటిగా వేరియబుల్ నేమ్, అది వ్యాలిడా కాదా. చివరిగా ఎందుకు వ్యాలిడ్ ఆర్ ఎందుకు వ్యాలిడ్ కాదు అనేది చూద్దాం. కోడ్జాయిడ్. వ్యాలిడ్ కెన్ కంటైన్ అండర్ స్కోర్. మన ఐడెంటిఫైర్ రూల్స్ చూసినట్లయితే వేరియబుల్ నేమ్ మధ్యలో స్పేసెస్ ఉండకూడదని చెప్పుకున్నాం కదా. అలానే ఈ వేరియబుల్ నేమ్ మధ్యలో స్పేస్ లేదు, కానీ అది ఒక అండర్ స్కోర్ కాబట్టి వేరియబుల్ అనేది వ్యాలిడ్. ఇంట్ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే ఇంట్ అనేది సి లాంగ్వేజ్లో ఒక కీవర్డ్. $ప్రైజ్ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే డాలర్ అనేది ఒక స్పెషల్ సింబల్ కదా, అలా స్పెషల్ సింబల్తో మన వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వకూడదు. క్లాస్ నేమ్ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే క్లాస్కి నేమ్కి మధ్యలో స్పేస్ ఉంది కదా, ఈ విధంగా స్పేసెస్ ఇవ్వడం అనేది నాట్ అలౌడ్. క్యార్ టైప్ వ్యాలిడ్. ఎందుకంటే కీవర్డ్ మే బి ఏ పార్ట్ ఆఫ్ ఎ నేమ్. క్యార్ అనేది సి లాంగ్వేజ్లో కీవర్డ్ అయినప్పటికీ డైరెక్ట్గా ఆ కీవర్డ్నే వేరియబుల్ నేమ్గా ఇవ్వట్లేదు, కానీ ఆ కీవర్డ్ని వేరియబుల్ నేమ్లో ఒక చిన్న పార్ట్గా యూజ్ చేస్తున్నాం. సో క్యార్ టైప్ అనేది వ్యాలిడ్. ఇప్పుడు డేటా టైప్స్ గురించి చూద్దాం. డేటా టైప్స్ ఇన్ సి. సి లాంగ్వేజ్ ఈజ్ స్ట్రిక్ట్లీ టైప్డ్ ఆర్ టైప్ సేఫ్టీ లాంగ్వేజ్. ఏ వేరియబుల్ మస్ట్ బి డిక్లేర్డ్ విత్ ఇట్స్ టైప్. సి లాంగ్వేజ్ అనేది స్ట్రిక్ట్లీ టైప్డ్ లేదా టైప్ సేఫ్టీ లాంగ్వేజ్. దీని మీనింగ్ ఏంటంటే మనం సి లాంగ్వేజ్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్ యొక్క డేటా టైప్ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ వేరియబుల్ నెంబర్స్ టైపా లేదా క్యారెక్టర్స్ టైపా లేదా డెసిమల్ టైపా అనేది మెన్షన్ చేయాలి. వీ హ్యావ్ 3 kinds ఆఫ్ డేటా టైప్స్ ఇన్ సి. అవేంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్.
ఈ వీడియోలో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్స్. దీస్ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్స్. ఎగ్జాంపుల్స్ int, char, float, double, void. int అంటే ఇంటీజర్స్, char అంటే క్యారెక్టర్స్, float అంటే డెసిమల్ నెంబర్స్, డబుల్ అన్నా సరే డెసిమల్ నెంబర్సే, void అంటే empty variables. Derived data types. Derived from the primary data types. Examples arrays, pointers, structures, unions. Use the different data types. The data types are created by programmer. ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్లో డేటా టైప్స్ యొక్క సైజ్ అలానే రేంజ్ గురించి చూద్దాం. ఫస్ట్ టైప్, నెక్స్ట్ సైజ్, చివరికి రేంజ్. క్యార్ డేటా టైప్ సైజ్ 8 బిట్స్ ఉంటుంది. రేంజ్ అనేది -128 నుంచి +127 వరకు ఉంటుంది. ఇంట్ డేటా టైప్ సైజ్ 16 బిట్స్. రేంజ్ -32768 నుంచి +32767 వరకు ఉంటుంది. ఫ్లోట్ డేటా టైప్ సైజ్ 32 బిట్స్. రేంజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. చివరికి డబుల్ డేటా టైప్ సైజ్ అనేది 64 బిట్స్ ఉంటుంది. రేంజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిమెంబరింగ్ ద రేంజ్ ఆఫ్ డేటా టైప్ ఇఫ్ యూ నో సైజ్ ఆఫ్ ఇట్. యూ కెన్ క్యాలిక్యులేట్ ద రేంజ్ ఆఫ్ డేటా టైప్ ఫ్రమ్ ద సైజ్ ఆఫ్ ఇట్. మీకు డేటా టైప్ యొక్క సైజ్ తెలిస్తే డేటా టైప్ యొక్క రేంజ్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు డేటా టైప్ యొక్క రేంజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫ్రమ్ -2 power size -1 to 2 power size -1 -1. Next, declaration of variables. We will use the following syntax to declare a variable. Data type space variable name. వేరియబుల్ నేమ్కి ముందు డేటా టైప్ మెన్షన్ చేసి అండ్ ఎండింగ్లో సెమీకోలన్ పెడతాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇంట్ స్పేస్ కౌంటర్. ఇంట్ అనేది డేటా టైప్, కౌంటర్ అనేది వేరియబుల్ నేమ్. We can also declare more than one variable at a time, but the data type of all the variables must be the same. The syntax to declare multiple variables. Data type variable 1, variable 2, variable 3 and so on variable n. మనం ఒకటేసారి మల్టిపుల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. అది ఎలా అంటే మనం డేటా టైప్ నేమ్ మెన్షన్ చేసి స్పేస్ ఇచ్చి వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3 అని మనం ఎన్ని అయితే వేరియబుల్స్ని మెన్షన్ చేయాలనుకుంటున్నామో అన్ని వేరియబుల్ నేమ్స్ మెన్షన్ చేసి అన్నిటినీ కామాస్తో సపరేట్ చేసి చివరికి సెమీకోలన్ పెట్టాలి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్యార్ C1, C2, C3. క్యార్ అనేది డేటా టైప్, C1 అనేది వేరియబుల్ 1, C2 అనేది వేరియబుల్ 2, C3 అనేది వేరియబుల్ 3. నెక్స్ట్, ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఇనిషియలైజేషన్ మీన్స్ అసైనింగ్ ద వాల్యూ టు వేరియబుల్. ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన వేరియబుల్లో వాల్యూని పెట్టడమే. వేరియబుల్ అంటే ఒక కంటైనర్ లాంటిదని చెప్పా కదా, ఆ కంటైనర్లో మనం డేటాని స్టోర్ చేయడాన్నే వేరియబుల్ ఇనిషియలైజేషన్ అని అనుకోవచ్చు. సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అనేది అసైనింగ్ ఆపరేటర్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇంట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఇప్పుడు కౌంటర్ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ ఉంది. యాజ్ వీ కెన్ డిక్లేర్ మోర్ దెన్ వన్ వేరియబుల్, వీ కెన్ ఆల్సో ఇనిషియలైజ్ దోస్ వేరియబుల్స్ వైల్ డిక్లేరింగ్. మల్టిపుల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం ఎలానో మనం చూసాం కదా, అలానే ఆ మల్టిపుల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసే టైంలోనే వాటికి వాల్యూస్ కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు. మల్టిపుల్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి సింటాక్స్ డేటా టైప్ స్పేస్ వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, వేరియబుల్ 2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, వేరియబుల్ 3 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అండ్ సో ఆన్ వేరియబుల్ n ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్యార్ C1 ఈక్వల్ టు A, C2 ఈక్వల్ టు B, C3 ఈక్వల్ టు C. ఇక్కడ క్యారెక్టర్ వాల్యూస్ని నేను సింగిల్ కోట్స్లో పెట్టడం మీరు గమనించి ఉంటారు. ఇలా ఎందుకంటే సి లాంగ్వేజ్లో క్యారెక్టర్స్ అనేవి సింగిల్ కోట్స్తో మెన్షన్ చేయాలి. అలానే ఇంటీజర్స్, ఫ్లోట్, డబుల్ అనే న్యూమరిక్ డేటా టైప్స్ని మనం నార్మల్గా మెన్షన్ చేస్తాం. అలానే క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్ వాల్యూస్ని మనం సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్లో మెన్షన్ చేస్తాం. దట్స్ ఇట్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోడ్జాయిడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.